వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. పదకొండవ రోజుకు చేరిన పార్లమెంటు సమావేశాలు. లోక్సభ స్పీకర్ తీరుపై మండిపడ్డ రాహుల్ గాంధీ. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ ఆందోళనలు. తెలంగాణలో త్రిశూలాలు పంపిణీ చేసిన విహెచ్పి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ బంగ్లాలో భారీగా కాలిపోయిన నగదు దొరికిందనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే ఈ ఘటనపై అర్థవంతమైన దర్యాప్తు జరిగేలా చూడాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై వంతుల వారి విచారణకు కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిమాపక దళం మంటలను ఆర్పడానికి వెళ్లిన తర్వాత లెక్కల్లో చూపని ఈ నగదు దొరికిందని చెబుతున్న రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని పిటిషన్లో ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచడంలో సంబంధిత అధికారులు జాప్యం చేయడం వల్ల కేసును కప్పిపుచ్చే ప్రయత్నం అనే అనుమానానికి దారితీస్తుందని పిటిషన్ పేర్కొంది. డబ్బు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఈ కుంభకోణం గురించి ప్రజలకు తెలుసుకోవడానికి దాదాపు వారం రోజులు ఎందుకు పట్టింది? జస్టిస్ వర్మ తన వివరణలో అది తన డబ్బు కాదని, తను ఎప్పుడూ డబ్బు ఉంచుకోలేదని, ఈ ఉదాంతంపై తను పూర్తిగా ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. అప్పుడు ఆయన పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తనను తప్పుగా ఇరికించే ప్రయత్నంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎందుకు కోరలేదు అని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా డబ్బు రికవరీకి సంబంధించిన ప్రాథమిక ప్రకటనలు కూడా ఇప్పుడు తిరస్కరించడం చూస్తుంటే ఈ సమస్యను కప్పిపుచ్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై సుప్రీంకోర్టు నియమించిన 3 సభ్యుల కమిటీ మంగళవారం తన దర్యాప్తును ప్రారంభించింది. విచారణ కమిటీ జస్టిస్ వర్మ అధికారిక నివాసాన్ని సందర్శించి బంగ్లాలో అరగంటకు పైగా గడిపినట్లు తెలుపుతుంది. మార్చి 14న అగ్నిమాపక దళం అక్కడికి వెళ్లి మంటలను ఆర్పిన తర్వాత స్టోర్ రూమ్లో భారీగా కాలిపోయిన నగదు కుప్ప కనిపించిందని ఆరోపణలు వచ్చాయి. జస్టిస్ వర్మపై విచారణ నిర్వహించడానికి సిజేఐ సంజీవ్ ఖన్నా 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఆయనకు ఎటువంటి న్యాయపరమైన పనిని అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. పార్లమెంటు 2వ దశ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని స్పీకర్ చేపట్టారు. ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా పన్నీరు వంటి పాల ఉత్పత్తులలో కల్తీని నిరోధించడానికి చర్యల గురించి కేంద్రాన్ని ఎంపీ రవీంద్ర వైకర్ ప్రశ్నించారు. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని ఇది రాష్ట్రాల బాధ్యతని అన్నారు. మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ మాకు ఫిర్యాదులు వచ్చిన వెంటనే మేము విచారణ నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత భారతదేశంలో పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ వ్యసనాన్ని ప్రభుత్వం ఎలా నియంత్రించగలదని కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ ప్రశ్నించారు. ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అంతకుముందు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న ఉల్లంఘనలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం దాఖలు చేశారు. ఆ తర్వాత స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కాంగ్రెస్ సభ్యుడు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. మరోవైపు లోక్సభ స్పీకర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాగ్వాదం మొదలైంది. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని రాహుల్ సభ బయటకు వచ్చి ఆరోపించారు. సభను నడపడానికి ఇది మార్గం కాదు. నేను మాట్లాడడానికి నిలబడగానే సభను వాయిదా వేసి స్పీకర్ వెళ్ళిపోయాడు. సభలో నన్ను మాట్లాడనివ్వలేదు. ఆయన నా గురించి ఏదో ఆధారం లేని మాటలు చెప్పారు. సభను వాయిదా వేశారు అని రాహుల్ గాంధీ మీడియాతో అన్నారు. ప్రతిపక్ష నాయకుడి సభలో ప్రసంగించడానికి అవకాశం ఇవ్వడమే సమావేశాలకు అర్థం పరమార్థమని రాయ్బరేలీ ఎంపీ అన్నారు. నేను లేచి నిలబడినప్పుడు నాకు మాట్లాడడానికి అనుమతి లేదు. మనం చెప్పాలనుకున్నది చెప్పడానికి పర్మిషన్ లేదు. నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. 7-8 రోజులుగా మాట్లాడడానికి నాకు అనుమతించడం లేదు. ఇది కొత్త వ్యూహం. అసలు సభలో ప్రతిపక్షానికి చోటు లేదు. ఆ రోజు ప్రధానమంత్రి కుంభమేళ గురించి మాట్లాడారు. నేను ఏదో జోడించాలనుకున్నాను, నిరుద్యోగం గురించి మాట్లాడాలనుకున్నాను, కానీ నాకు అనుమతి లేదు. స్పీకర్ విధానం ఏమిటో నాకు తెలియదు, కానీ మమ్మల్ని మాట్లాడడానికి మాత్రం స్పీకర్ ఒప్పుకోవడం లేదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన పనితీరు అని రాహుల్ గాంధీ స్పీకర్పై మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన కమిషన్ వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనలకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరకు కేటీఆర్ వ్యాఖ్యలను ప్యానెల్ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించడంతో నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసి అసెంబ్లీ బయట నిరసనలు కొనసాగించింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ
మంత్రులకు సమయానం ఉండాలి, ప్రభుత్వ హామీలు అమలు చేయకుంటే అడుగుతాం, 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారని అనడంతో సభలో అలజడి రేగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి బట్టి స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. కమిషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి, సభలో కమిషన్లపై ఆధారాలతో చూపించాలి, కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ మాట్లాడితే డెమోక్రసీ అంటున్నాడు, కానీ ఇలా మాట్లాడతాడని ఊహించలేదని డిప్యూటీ సీఎం అన్నారు. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ సభ్యుల ధోరణిపై మండిపడ్డారు. దళితుడు అనే బట్టి విక్రమార్కపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో సీఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దా అని బీఆర్ఎస్ను నిలదీశారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ధరణి భూభారతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య వాదోపవాదాలు జరిగాయి. ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు. భూభారతి కాన్సెప్టుతో వచ్చి అసెంబ్లీ ఎన్నికలకు పోతాం, ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు, భూభారతిని రెఫరెండంగా తీసుకుంటాం, ఎవరిని ఆదరిస్తారో చూద్దామని మంత్రి పొంగులేటి అన్నారు. దీనికి కౌంటర్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ భూభారతి అవుతుందో భూహారతి అవుతుందో చూద్దాం, భూభారత్ రెఫరెండం కాదు, 6 గ్యారంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్ళండని అన్నారు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతూ ఉన్నాయి. మతత్వ విశ్వ హిందూ పరిషత్ ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వందలాది మంది సభ్యులకు త్రిశూలాలు పంపిణీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో బజరంగ్ దళ్ కార్యకర్తలు త్రిశూలాలు పట్టుకుని హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసినట్లు కనిపిస్తుంది. దాదాపు 500 మంది స్థానికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా హిందూ గుర్తింపును కాపాడుతామని ప్రతిజ్ఞ చేసిన ఈ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా ఇటువంటి కార్యక్రమాలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి వేదికలుగా మారతాయని మానవ హక్కుల సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమావేశాలలో నాయకులు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి నిరాధారణమైన ఆరోపణలు ప్రచారం చేస్తారు. అదే సమయంలో మైనార్టీలను బహిరంగంగా దుర్భాషలాడతారు, ఆర్థిక బహిష్కరణలకు పిలుపునిస్తారని ఆ సంస్థ అభిప్రాయపడింది. అంతేకాదు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సామాజిక విభజనలను తీవ్రతరం చేయడమే కాకుండా సాంస్కృతిక లేదా మతపరమైన రక్షణ ముసుగులో హింస అనే ఆలోచనను ప్రేరేపిస్తాయని తెలిపింది. ఫిబ్రవరిలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో త్రిశూల్ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించాయి. కేంద్రంలో బీజేపీ 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మితవాద సంస్థలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. గత సంవత్సరం తెలంగాణ నుండి 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.